कश्चित् क्षणमपि जातु तिष्ठत्य कर्मकृत् कार्यते ह्यवशः कर्म సర్వ ప్రకృతి జైర్గుణైః. ఎవ్వరూ కూడా ఒక క్షణం కూడా కర్మను అనుసరించకుండా ఉండలేరు. నిజానికి అన్ని ప్రాణులు తమ తమ ప్రకృతి జనితమైన స్వభావాలచే ప్రేరేపితమైన కర్మలను చేయవలసియే ఉండును. కొంతమంది కర్మ అనగా వృత్తి ధర్మం మాత్రమే అనుకుంటారు. అంతేకాని రోజువారి పనులైన తినటం, త్రాగటం, నిద్రపోవటం, నడవటం మరియు ఆలోచించటం వంటివి కూడా కర్మ అని అనుకోరు. కాబట్టి తమ వృత్తిని విడిచిపెట్టినప్పుడు ఏమి పనులు చేయడం లేదు అనుకుంటారు. కానీ శరీరంతో, మనస్సుతో, వాక్కుతో చేసే అన్ని పనులకు శ్రీకృష్ణుడు కర్మలుగానే పరిగణిస్తాడు. అందుకే ఒక క్షణమైనా పూర్తి క్రియారహితంగా ఉండటం సాధ్యం కాదని అర్జునుడికి చెప్తున్నాడు. ఊరికే కూర్చున్నా సరే అదొక క్రియ, పడుకుంటే అది కూడా ఒక క్రియ. మనం నిద్రపోతే మనస్సు స్వప్నంలో నిమగ్నమవుతుంది. గాఢ నిద్రలో కూడా గుండె మరియు ఇతర శారీరక అవయవాలు పనిచేస్తూనే ఉంటాయి. కాబట్టి మనుషులకు పూర్తి క్రియరహిత స్థితి అసాధ్యము అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. ఎందుకంటే ఈ యొక్క శరీరము, మనస్సు, బుద్ధి వ్యవస్థ తన యొక్క స్వీయ త్రిగుణముల చేతనే ఏదో ఒక పని చేయడానికి ప్రేరేపింపబడుతుంది. శ్రీమద్ భాగవతంలో ఇలాంటిదే ఒక శ్లోకం ఉంది. ఎవ్వరూ కూడా ఏ పని చేయకుండా ఒక క్షణమైనా ఉండలేరు. ప్రతివారు తమ ప్రకృతి గుణములచే ప్రేరేపింపబడి అప్రయత్నంగా కర్మలు చేస్తారు. ఈరోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.